హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. అప్పుడప్పుడు మన స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో వస్తుంటుంది కదా, దానికోసమని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకటైతే ప్రయోగించాను. అది సక్సెస్ అయిందా కాలేదన్న చివరి వరకు అయితే వీడియోని చూడండి, తెలుస్తుంది. సో మాదైతే పెద్దది వచ్చేసి చిన్నగా వస్తుంది గ్యాస్, చూడండి మంట. సో చిన్నది వచ్చేసి చాలా పెద్దగా వస్తుంది అనమాట. సో నార్మల్గా దానికన్నా ఇది ఎక్కువగా వస్తుంది కదా, అది చాలా తక్కువ వస్తుంది. ఏమైందనేసి చెక్ చేశాను. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేయంగా ఒకటైతే వీడియో నాకు వచ్చింది. సో దాన్ని ఉపయోగించి చేశాను. నా సొంత ప్రయత్నం అయితే కాదు. సో ఫస్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఆఫ్ చేసుకొని మిగిలినవన్నీ ఇవన్నీ తీసేసాను అనమాట. బర్నర్లు కానీ ఎవరి పైన ఉంటాయి కదా అవన్నీ తీసేసి బ్యాక్ సైడ్ తిప్పేసాను. సో దీంట్లో కూడా మనకి నేను వెతికినప్పుడు ప్రెస్టేజ్ అని కొట్టి మాత్రమే వెతికాను అన్నమాట యూట్యూబ్లో. ఎందుకంటే మనకి నార్మల్గా స్టీల్ కూడా ఉంటాయి కదా, వాటికి వేరే ఉంటాయి వీటికి వేరే ఉంటాయి అనేసి ప్రెస్టేజ్ అని కొట్టి మరీ కూడా సెర్చ్ చేసి నేనైతే ప్రయోగం చేశాను. ఫస్ట్ మా హస్బెండ్ అన్నాడు అవసరం లేదులే, రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మందాంలే అనేసి అన్నాడు అనమాట. సో నేనైతే ఇలా యూట్యూబ్లో చూసాను, ఒకసారి ట్రై చేసి చూద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేసి చెప్పేసి ట్రై చేసాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న హోల్లో అయితే మనకైతే జామ్ అవుతుందంట. సో అందుకని చిన్న పిన్నిస్ పెట్టి దీన్ని క్లీన్ చేయాలంట. సో ఇది నేను చూసింది. సో మనం ఫస్ట్ అయితే పిన్నిస్ ఇలా నిటారుగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం ఇలా బెండ్ చేయాలన్నమాట. యూ షేప్లో బెండ్ చేసి దాన్ని అయితే క్లీన్ చేయాలి. సో నాకు ఫస్ట్ ఇది దొరికి లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. లోపలికి అసలుకి వెళ్ళాలంటూ మొండికేసినమాట. అప్పుడే అర్థమైపోయింది నాకు చాలా జామ్ అయిపోయింది అనేసి. సో నార్మల్గా మంత్లీ ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలంటే, ఎందుకంటే మనం అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటే కూడా దానిది కూడా జామ్ అయిపోతూ ఉంటుందంట. సో అందుకనే క్లీన్ చేసుకోవాలంట. నేనైతే ఇది తీసుకున్న కానీ ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. సో అందుకనే ఈ పిన్నిస్ లోపలికి వెళ్ళడానికి కూడా మొండికేసింది అనమాట. చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి కూడా. సో ఫైనల్గా ఏదో కొంచెం అడ్జస్ట్ చేసి దాన్ని అయితే లోపలికి పంపించి చేసేసాను. సో ఫైనల్గా రిజల్ట్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా ఇలా క్లీన్ చేసేదాక నేను ఇలా ఫ్రంట్కి తీసుకేసి ఆన్ చేశాను అన్నమాట. అస్సలకి ఆన్ కావట్లేదు. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను కదా, సో అందుకని రావట్లేదేమో అనుకున్నాను. కానీ ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేస్తే నేను ఇది వెలిగించాను అన్నమాట. అయినా కూడా వెలగలేదు. సో ఎక్కడ దొబ్బింది అనేసి అనిపించింది నాకు. సో నేనే కాదు మా హస్బెండ్ కూడా చాలా ట్రై చేశాడు, అస్సలు రావట్లేదు. సరే పోనీళ్ళే వదిలే, రేపు మార్నింగ్ చూసుకుందాం అనేసి అన్నాడు. అసలు ఫస్ట్ ఈ చిన్నది కూడా వస్తుందో రాలేదో అని డౌట్ వచ్చింది అనమాట. అందుకంటే ఫస్ట్ దానికి చెక్ చేశాను, అదైతే వస్తుంది, బట్ ఇది రావట్లేదు అనమాట. సో క్లీనింగే ఏమో సరిగా చేయలేదేమో అనేసి మళ్ళీ కూడా తీసి మళ్ళీ చాలా సేవ్ చేస్తామంటే ఒక 10 minutes దాకా అలానే చేస్తూ ఉన్నాను. తీసుకున్నప్పటి నుంచి కూడా చేయలేదు కదా, సో ఎక్కువగా జామ్ అయిపోయింది అనేసి చాలా టైం అయితే చేశాను అనమాట. మినిమం 10 to 15 minutes దాకా చేశాను నేను. అలా చేశాక ఫైనల్గా మనకి రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి లాస్ట్లో. ఎలాగో దీన్ని క్లీన్ చేస్తున్నాను కదా, సో చిన్నదాన్ని కూడా క్లీన్ చేయమనేసి మా హస్బెండ్ చెప్పాను. సో నేను కూడా చిన్నదాన్ని కూడా కొంచెం క్లీన్ అయితే చేశాను అనమాట. సో దీనికి ఎక్కువ టైం పట్టలేదు, ఎందుకంటే ఈజీగానే లోపలికి వెళ్ళిపోయింది. అంటే మనకి ఎక్కువ టైం పట్టలేదు, దానికే చాలా టైం పట్టింది. సో తర్వాతనైతే నేను ఇలా ఫ్రంట్ కొనేసి ఆన్ అయితే చేశానమాట. యాక్చువల్గా వస్తే రాని లేకపోతే లేదనేసి డిసైడ్ అయిన అప్పటికే నాకు టైం చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకని చూద్దామనేసి ట్రై చేశాను. బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో చూడండి, మీరే కనిపిస్తుంది మీకు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే మనం బయట చేసుకుంటే ఖచ్చితంగా 200 to 300 అయితే అమౌంట్ అయితే అవుతుంది. సో అవైతే సేవ్ చేశానన్న ఫీలింగ్ అనిపించింది నాకు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో చూడండి, ఇది చిన్నది, ఇది వచ్చేసి పెద్దదన్నమాట. రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా వచ్చేసింది. అంటే నాకు చాలా డౌట్ ఉండే ఇంత చిన్న పిన్నిస్తో వర్కౌట్ అవుతుందా అనేసి, బట్ చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.